హాయ్ హలో అందరికీ నమస్కారం. మనల్ని ఎంటర్‌టైన్ చేసేది సినిమా. మనల్ని కదిలించేది సినిమా. మనల్ని చైతన్యపరిచేది సినిమా. అయితే సినిమా వెనక చాలామంది వ్యక్తులు పనిచేస్తూ ఉంటారు. మన ముందుకు తీసుకొస్తూ ఉంటారు. తెరపైన కనిపించేది కొంతమంది వ్యక్తులు మనల్ని ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో మనకి బాగా తెలిసిన వ్యక్తి, మనకెంతో ఇష్టమైన వ్యక్తి 'బలగం' ఫేమ్ జయరాం గారు. నమస్తే జయరాం గారు. నమస్తే అండి. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా కలుసుకోవడం. థ్యాంక్ యూ మాకు గూడా. సార్ అంటే మనకందరికీ తెలుసు 'బలగం' సినిమా అనేది ఒక చిన్న సినిమాలాగా వచ్చి ఎంత హ్యూజ్ హిట్ అయిపోయింది. జనాలకు మనసుకు దగ్గరైన సినిమా అని చెప్పుకోవచ్చు. అంటే కొన్ని సినిమాలు మనకి చూసినంత సేపు ఎంటర్‌టైన్ అవుతాం. ఇంటికొచ్చాక దాని గురించి మర్చిపోతాం. బంధాలకి, బంధుత్వాలకి వాల్యూ ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండిపోయే సినిమా. అవును. అలాంటి సినిమాలో మీరు చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేశారు. థ్యాంక్ యూ. సో, అలా మీరు మాకు బాగా గుర్తుండిపోతారనమాట. సార్ దానికంటే ముందు మిమ్మల్ని మీ గురించి ఒకసారి తెలుసుకోవాలనుంది. మా ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆహ్, ఎక్కడి నుంచి సార్ అసలు మీరు మీ ప్రాపర్ ఎక్కడ? ఎలాగా? ఏంటి? నేను పుట్టడం గుడివాడైనా పెరిగిందంతా చీరాల. ఓకే సార్. నాది సార్ ప్రెసిడెంట్ చీరాల సార్? చేర్యాలా సార్? చీరాల. చీరాల. నాటు ఓకే. చిరియాల. అదే సార్. నా ప్రకాశం జిల్లా చీరాల. ఓకే సార్. నా చదువు గానీ, నా ఎడ్యుకేషన్ గానీ, నా ఇప్పుడు గానీ నేను ఉండేది చీరాలలోనే. ఓకే సార్. సో, ఆ తర్వాత అక్కడి నుంచి నా జర్నీ తర్వాత మదర్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్, తర్వాత మెడ్రాస్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ ఇలాగ. అవునవును సార్. ఇలా జర్నీ అవుతూ వచ్చిందది. ఓకే. ఓకే సార్. ఇప్పుడు అలా తీసుకున్నట్టయితే ఫ్యామిలీ మామూలుగా ఇంట్లో ఎవరు ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ ఎవరికైనా ఉందా సార్? ఇంట్లో ఎవరికీ లేదండి. సార్ మీ ఫ్యామిలీ నుంచి మీరే వచ్చారా? నేనే వచ్చాను. పైగా నేను గూడా ఇంట్లో ఇన్‌స్టిట్యూట్ అంటే ఒప్పుకోలేదు. ఓహ్! టీవీ మెకానిజం నేర్చుకోవడానికి వెళ్తున్నానని చెప్పి అబద్ధం చెప్పి వచ్చి టీవీ మెకానిజం అని చెప్పి ఇక్కడ మధుసూదనరావు గారిది మదర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వచ్చి అక్కడ అడిగితే ఇట్లా ఉన్నాయి అంటే చేరొచ్చండి బాగానే ఉన్నారు కదా అంటే ఇంకా అప్పుడు చేరా 86లో. ఓకే. అట్లాగే నేను చేరిన ఒక 6 నెలల తర్వాత చెప్పాను. ఓహ్! అప్పుడుదా చెప్పలేదు. చెప్తే మామూలుగా నీకు సరే ఎట్లాగో వెళ్ళావు కదా కానీ అని చెప్పి వదిలేశారు. ఓహ్! అంతే అంతే తప్ప ఇంట్లో ఫస్ట్ ఒప్పుకోరు. అప్పట్లో ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్గా ఉండదు. అవును సార్. అవును. ఎందుకు పొనగాకుండా పోతారు అన్నట్టుగా వాళ్ళ ఉద్దేశం ఉండదు. హ్మ్. బట్ ఈరోజు ఇండస్ట్రీలో రావడానికి ఎంతో అదృష్టం ఉండాలి. అవును సార్. అప్పట్లో వద్దనుకున్న వాళ్ళు ఈరోజు వెళ్ళరా ఇండస్ట్రీలో మంచి పేరు వస్తుంది, ఫేమ్ అవును. వస్తుంది, అనుకున్నది సాధిస్తావు అవును సార్. అన్నది ఈ రోజుల్లో. అప్పట్లో అది లేదు. అవును సార్. సో ముందు ఏమైపోతాడు అన్నది భయం ఉండేది తల్లిదండ్రులు. అవునవును సార్. అందువల్ల వాళ్ళకి చెప్పకుండా వేరే దారి ఎత్తుక్కొని అలా చెప్పేవాళ్ళం. అవునవును సార్. అలాగే చెప్పిందే నేను కూడా అట్టగా టీవీ మెకానిజం నేర్చుకుంటానని చెప్పి అప్పట్లో టీవీలు వస్తున్నాయి. అవునవును సార్. 83 నుంచి 81 నుంచి బిగిన్ అయినాయి. హ్మ్. కొద్దిగా వస్తున్నాయి. వాటిని రిపేర్ కోసం అని వస్తే బాగుపడతాడని చెప్పినట్టు పంపించారు. అవునవును సో సార్. మనం వచ్చి దీంట్లో జాయిన్ అయ్యాం. మదర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ యాక్టింగ్ కోర్సులో. సూపర్ సార్. సూపర్. అది. అంటే ఇప్పుడు మీకు అంటే వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఎవరు లేనప్పుడు మనం రావడం వేరే. పైగా ఏంటంటే మీరు చెప్పినట్టు ఫ్యామిలీస్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తామంటే అసలు ఎవరు పెద్దగా ఒప్పుకోరు. యా. పైగా ఏంటంటే చుట్టాల వైపు నుంచి కూడా ఫోర్స్ ఉంటుందన్నమాట. చెడిపోతారు ఈ టైప్ ఆఫ్ ఉంటుంది. ఇది అంటూ ఉంటారు కదా! సో, ఫ్యామిలీ వైపు నుంచి కాకుండా బయట చుట్టాల నుంచి కూడా మీకు చాలా ఇబ్బందులు ఎదురయ్యి ఉంటాయి. ఈవెన్ మీ డెఫినెట్. పెళ్లి టైంలో కావచ్చు, ఇలాంటి టైంలో చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. చాలా అవి కూడా ఉంటాయి. పైగానేమో పండక్కి ఎవరైనా పండక్కి ఇంటికి వెళ్తున్నాం అంటే ఆనందంగా వెళ్ళేవాళ్ళు. అవును సార్. మాకు ఆనందం ఉండేది కాదు. భయం. ఆ! ఏరా అక్కడికి వెళ్ళావు ఏం చేస్తున్నావు? ఏమి లేదా? అవును. అని చెప్పి ఈ ఎటకారపు మాటలతో సగం తెచ్చేవాళ్ళం. అవునవును సార్. అందువలన పండగలకు గానీ, చుట్టాలకి ఒక్కోసారి కనబడటం గానీ, అవును సార్. ఇవి కూడా కొంచెం అవాయిడ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అవును సార్. అబ్బా! వచ్చారంటే సుత్తేస్తారా మన బాధలు వీళ్ళకేం తెలుసు అనుకోని, అవునవును సార్. అలా కూడా డైవర్ట్ అయిన రోజులు చాలా ఉన్నాయి. అవునవును సార్. ఆ సంవత్సరాలు, ఆ రోజులు అయన్నీ గడుపుకుంటూ అలాగ వచ్చినోళ్ళమే. అవునవును సార్. అవునవును. మద్రాసులో ఉన్నప్పుడు ఒక ఎత్తు, హైదరాబాద్ ఉన్నప్పుడు ఒక ఎత్తు. అవును సార్. స్టిల్ ఈ రోజు వరకు కూడా అవునవును సార్. ప్రతి రోజుకి ఏ రోజుకి ఆ రోజు కష్టమే. అవును సార్. ఇది ఈ రోజు ఉన్నది క్యారెక్టర్ ఈ రోజు ఉంటుందా? రేపు ఉండదా? మళ్ళీ అడగటం, అందరిని అడగటం. అవి కూడా కొన్ని ఉంటాయి. అవును సార్. అనుకున్నంత తేలిక కాదు, అనుకున్నంత కష్టము కాదు. అవును సార్. ఏ పనైనా ఇష్టపడి చేయండి, కష్టపడండి. డెఫినెట్‌గా ఫలితం దక్కిద్ది. అవును సార్. ఈరోజు ఇండస్ట్రీలో నేను ఇప్పటికి వచ్చిన తర్వాత 36 సంవత్సరాల తర్వాత ఈ బలగం అనేది నాకు గుర్తింపిచ్చింది. అవును సార్. 36 ఇయర్స్ మామూలుగా వెయిట్ చేస్తూ దీంట్లో ఉండాలంటే కుదరదు. అవును బట్ సార్. నాకు తెలీదు. నేను ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నానని తెలీదు. దీంట్లోనే ఉంటే టైం వేస్ట్ అవుతుందనే తెలీదు. అవును సార్. వస్తది. ఏదో ఒక రోజు వచ్చిద్ది, ఏదో ఒక రోజు వచ్చిద్ది అన్న దీని మీద ఉన్నా. అవును సార్. ఇప్పుడు సో మెనీ ఏంటంటే ఇండస్ట్రీలో ఇప్పుడున్నోళ్ళు ఏదో ఒక రోజు వచ్చిద్దిరా బలగం జయరాం గారికి వచ్చింది కదా! అవును మనకి సార్. ఏదోసారి వచ్చిద్దిరా అని ఓ చిన్న ఆశ పెట్టుకొని ఉంటున్నారు. అవును సార్. అవును. బట్ దానికి నేను లీడ్ అని నేను చెప్పను. ఎందుకంటే నాలాగా వెయిట్ చేయండి వచ్చిద్దని. అవును సార్. బట్ నాకేంటంటే ప్రాపర్ వే లేదు. అవును సార్. ఎవరైనా ఒక పనికెళ్ళానంటే నాకున్న స్తోమతకి నన్ను పనిలో పెట్టుకునేవాళ్ళు కాదు. అవును.
ఇంకొకళ్ళకి దగ్గర నేను పనికి వెళ్ళటానికి నా మనసు ఒప్పకపోయినా నేను చేయాలనుకున్నా కూడా అవును సార్. అది జరిగే పని కాదు. సో అందరికీ ఫ్యామిలీలో నాకు ఇంకా నా ఫ్యామిలీ సపోర్ట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి హ్మ్. నాకు పెళ్లి కావచ్చు, లేకపోతే నా లైఫ్ లీడ్ కావచ్చు, ఇవన్నీ అయినాయి. అవును బట్ సార్. అన్ని ఫ్యామిలీలు అలాగ ఉండవు. అవును సార్. సో అలాంటప్పుడు ఏంటంటే టైం చూసుకొని సర్టన్ వే హ్మ్. మనిషి ఏంటంటే నేను ఈ మంచి ఫ్యామిలీ ఉండాలి, హ్మ్. కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, ఫ్యామిలీ లీడ్ చేయాలి, ఇదే ఉంటాడు. అవును సార్. బట్ సినిమా ఫీల్డ్ అనేది రాలేదనుకోండి, వదిలేయండి, వన్ వే పెట్టుకోండి, ఇంకో అవును దారి సార్. మీకు వచ్చిన దారి గట్టి వెళ్ళిపోండి, అవును సార్. అక్కడ సంపాదించుకోండి. ఎక్కడికైనా అందరి డెస్టినేషన్ ఒకటే, అవును సార్. ఇల్లు, కారు, బంగ్లా, పిల్లలు, అంతే హ్యాపీ సార్. ఒక జీవితం. కంఫర్ట్ లైఫ్. కంఫర్ట్ లైఫ్ కోరుకుంటారు. అవును సార్. అది దీనికోసం నా అలాగే రోజులు వెయిట్ చేయొద్దు. అవును సార్. ఒకవేళ రాలేదనుకో, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి నాకు తెలిసి 90% వరకు ఆర్టిస్ట్ అవుదామనే వస్తారు. అవును సార్. అందరూ ఆర్టిస్ట్ అవుదామంటే క్యారెక్టర్లు ఉండవు, కాంపిటీషన్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ డిస్పాచ్ అయిపోతారు అవును ఈ సార్. 24 క్రాఫ్ట్స్లోకి. దాంట్లో మళ్ళీ అవును ఇంటికి సార్. వెళ్తే ఏం చేయలేమా, లేకపోతే వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు అట్లా అవుతారు. అవును సార్. ఏదైనా వే మీకు నచ్చిందా వే, ఆ వేకి వెళ్ళిపోండి. అక్కడ అవును సార్. మీరు అనుకుని ఇష్టపడి చేయండి, ప్రతి అవును సార్. పని ఇష్టపడి చేసుకోండి. అవును సార్. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. అవునవును సో సార్. ఇది నేను నేర్చుకున్న అనుభవం నాది. అవును సార్. అది బట్ ఎనీవేస్ అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది సార్. అంటే మనం హార్డ్ వర్క్ చేసి వెయిట్ చేయాలి గానీ, మనం అనుకున్న దానికి ఖచ్చితంగా రీచ్ అవుతాం అన్న విషయం డెఫినెట్గా, మాత్రం అర్థమైంది. డెఫినెట్గా అవును సార్. పనిని నమ్మండి, తర్వాత భగవంతుడు నమ్మండి, తల్లిదండ్రుల ఆశీర్వాదం, అవును సార్. గురుగారు డెఫినెట్గా సాధిస్తారు. సాధించదని ఎవరూ లేరు. ఏ తల్లిదండ్రులు కొడుకు చెడిపోవాలని కోరుకోరు. అవును సార్. భగవంతుడు ప్రతి ఓడిని అందరిని ఒకేలా చూస్తాడు. వీడు చెడిపోవాలని భగవంతుడు అనుకోడు. అవును మన సార్. కనవపలం బట్టి మనం వెళ్తాం. అవునవును సార్. సో పనిని నమ్ముకోండి, హార్ట్ఫుల్గా చేయండి, డెఫినెట్గా సక్సెస్ అనేది వచ్చింది. అందులో నేను తెలిసిన నమ్మకం, నాకు తెలిసిన నేను తెలిసి నా పరిధిలో ఉన్నోళ్ళు కూడా అవును సార్. అవును. చేసింది అదే. అవును సార్.